ఎవడు మన మీద అన్యాయం చేసినా, ఎవరు అన్యాయంగా మాట్లాడినా, ఎవరు మనల్ని అవమానపరిచినా, ఎవరు మన సమస్యల్ని గుర్తు చేసుకోకపోయినా మనం నోరు మూసుకొని మౌనంగా ఉండటం అలవాటైపోయింది. కారణం, రాజ్యాంగం అంటే ఏంటో తెలీదు, అందులో ఉన్న మన హక్కులు ఏంటో మనకు తెలియదు. మన హక్కులు మన చేతుల్లో ఉండాలి, రాజ్యాంగంలో మాత్రమే కాదు. అది ఒక జీవన విధానంలో అది రావాలి, అలవరుచుకోవాలి. పాఠశాల నుంచి చర్చ్ వరకు రాజ్యాంగ హక్కులు అవగాహన తీసుకొని రావాలి. ఇక్కడ నన్ను అపార్థం చేసుకోవద్దు. నేనేమంటున్నానంటే, పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, యువకులు కాలేజెస్కి వెళ్తున్నారు, చాలామంది క్రైస్తవులు చర్చ్కి వెళ్తున్నారు, గుడికి వెళ్తున్నారు, మసీదుకి వెళ్తున్నారు. వీళ్ళందరూ ఎవరు? భారతీయులే. మనమందరం చిన్నప్పుడు స్కూల్స్కి వెళ్తాం, కాలేజెస్కి వెళ్తాం, చర్చ్కి వెళ్తారు, గుడికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. మనము చదువుకునేటప్పుడు, స్కూళ్ళకి వెళ్ళినప్పుడు, చర్చ్కి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు సంస్కారం నేర్పిస్తారు. అక్కడ మేనర్స్, డిసిప్లైన్, హౌ టు లివ్, హౌ టు టాక్, హౌ టు టేక్ డెసిషన్స్, ఇవన్నీ నేర్పిస్తారు. కానీ ఇక్కడ కొదువైపోతుంది ఏంటో తెలుసా, ఇబ్బందిగా మారుతుంది ఏంటో తెలుసా, రాజ్యాంగం మనకు తెలియకపోవటం. అందుకే నేను అంటున్నా, పాఠశాల నుంచి, కాలేజ్ నుంచి, చర్చ్ వరకు మనకు రాజ్యాంగం అనేది ఒక లెసన్గా రావాలి. చర్చిలో ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఆరాధనలు జరుగుతాయి. మీరు ఏదో ఒక రోజు ఒక్క 10 నిమిషాలు క్రైస్తవులకు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులు ఏంటో చెప్పండి. అప్పుడు క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, చర్చిల మీద జరుగుతున్న దాడులకి క్రైస్తవులు స్పందిస్తారు, ప్రశ్నిస్తారు, ధైర్యంగా ముందుకు అడుగులేస్తారు, నా హక్కులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ముందుకెళ్ళగలుగుతారు. చర్చిలో కాన్స్టిట్యూషన్ గురించి, రాజ్యాంగం గురించి ఏదో ఒక టైం తీసుకుని ఒక్క 10 నిమిషాలు చెప్పండి. ఈరోజు క్రైస్తవులకు అవసరం రాజ్యాంగం హక్కులు తెలుసుకోవటం. ఒక పాస్టర్కి రాజ్యాంగ హక్కులు తెలుసుకోవటం అవసరం. స్కూల్ పిల్లలకు నేర్పించండి రాజ్యాంగం అంటే ఏంటో, కాన్స్టిట్యూషనల్ రైట్స్ తెలియచేయండి. కాలేజీ పిల్లలకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ తెలియచేయండి. రాజ్యాంగపు హక్కులు తెలియాలి. ఆ బాధ్యత మనకుంది.